నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. నడక మంచి వ్యాయామం శరీరానికి. నడవటం ఒక అలవాటుగా మన దినవారీ రోజువారీ కార్యక్రమాల్లో అదొక అంశంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఫ్యాషన్ అంటే అందరూ నడుస్తున్నారు కాబట్టి మనం కూడా నడవాలి, ఇంత నడవాలి, అంత నడవాలి, లేకపోతే ఇంకోటి చెయ్యాలి అనేది ఒక రకంగా అంత మంచిది కాదు. నడక కేవలం జబ్బులు తగ్గుతాయనో లేకపోతే ఇంకోటనో కాదు. నడవటం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మనం ఇంటి దగ్గర నుంచి నడుస్తూ బయలుదేరినప్పుడు అనేక మంది మిత్రులు మనకి ఎదురుపడతారు. వారిని పలకరించుకుంటారు. పలకరించడం అంటే గంటలు గంటలు కాదు, ఎలా ఉన్నారు. ముఖ్యంగా చాలామందికి నడక ఎంతసేపు నడవాలనే దాని మీద అపోహలు ఉన్నాయి. నిజానికి యువత ఎక్కువ నడిచేస్తే చాలా బాగుంటుంది, నడిచేసేయాలంటారు. ఇప్పుడు గమనించండి, జాగింగ్, నడక ఎంటైర్లీ డిఫరెంట్. కొద్దిపాటి పరుగులాగా తీస్తూ వెళ్ళటం. అలాంటి సమయంలో యువత కానీ లేదా మధ్య వయస్కులు కానీ ఇతరులు కానీ ఒక 10 నుంచి 20 నిమిషాలు జాగింగ్ చేస్తే చాలు, ఇప్పటి పరిస్థితులను బట్టి. అలాగే షుగరు, బీపీ లాంటివి ఉన్నాయని బాధపడేటటువంటి మధ్య వయసు వారు, ఆ పైన వారు లేదా క్రింది వయసు వాళ్ళు 10 నుంచి 20 నిమిషాలు సమయం పెట్టుకుని నడవాలి. అది ఎంత దూరం నడిచారన్నది సమయం పెట్టుకుని నడవండి. దానివల్ల చాలా మంచిది. తర్వాత నడక పూర్తయిన తర్వాత మీరు తీసుకునేటువంటి డైట్లో కూడా సాత్వికంగా, అలాగనే ఆహారం మానేయకండి, తక్కువ తీసుకోండి, మరలా కొద్దిసేపు తర్వాత కొంత తీసుకోండి. దినవారీ భోజన అంటే ఆహారంలో కీలకమైనటువంటి మార్పులు కూడా పెద్దవేం అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా రైస్కి అలవాటు పడ్డారు మీరు, ఉన్నటువంటి రైస్ మానేస్తే గోధుమ రొట్టె. నిజానికి రైస్లో ఎంత షుగర్ని అయితే రైస్ ఉత్పత్తి చేయగలదో, గోధుమ రవ్వ అలాగే ఈ మధ్య రాగి కూడా అంతే క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆహార నియమ నిబంధనలు కూడా ఆలోచించి పెట్టుకోవాలి. విపరీతమైన నడక బీపీకి దారితీస్తుంది.